చాలా మంది ఆత్మీయుల జీవితాలలో, దేవుని బిడ్డల జీవితాలలో తెలియని గాయాలు వాళ్ళ జీవితాలలో కలుగుతూ ఉన్నాయి. చూడండి, ఇటు ముళ్ళు లాంటి సమస్యలు వాళ్ళ హృదయాల్ని పట్టి పీడిస్తూ ఉన్నాయి. గాయాలు తగులుతున్నాయి. శరీర సంబంధమైన గాయాలు కొన్ని అయితే, ఆత్మ సంబంధమైన గాయాలు ఎన్నో వారి జీవితాలను కృంగదీస్తూ ఉన్నాయి. యెరూషలేము నుండి యెరికో ఒక వ్యక్తి వెళుతున్నాడు. తెలియని కొంతమంది దొంగలు అతని మీద పడి గాయపరచడం జరిగింది. అతన్ని చూసి ఎందరో దాటి వెళ్ళిపోయారు. వాళ్ళల్లో యాజకుడు చూశాడు, దాటి వెళ్ళాడు. లేవీయుడు చూశాడు, దాటి వెళ్ళాడు. అయితే ఆ దోవన ప్రయాణము ఎడుతున్న మంచి సమరయుడు మాత్రం దాటి వెళ్ళలేక అతని గాయాలు గట్టి అతను నిలబెట్టడం జరిగింది. అందరూ మిమ్మల్ని దాటి వెళ్ళినా, మీ గాయాలు చూసి ఎవరు మిమ్మల్ని పట్టించుకున్నా పట్టించుకోకపోయినా, మంచి సమరయుడు అనబడుతున్న నజరేయుడైన యేసయ్య మీ గాయాల్ని చూచి, మీ గాయాలను కట్టి మిమ్మల్ని దాటి వెళ్ళక ఆయన మంచి సమరయుడిగా మీ పక్షమున నిలబడునుగా.